బాధపడే నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వరవాడకు చెందిన రాణికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆమె ట్రీట్మెంట్ కోసం 4 లక్షలు ఆర్థిక సాయం చేశారు. క్యాన్సర్ మహమ్మారి ఎవరికీ రావద్దని, దాని బారిన పడిన పేదవాళ్ల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని 4-5 రోజుల నుంచి నాకు సంబంధించిన కార్యకర్త పూనా అంజీ అని సోమేశ్వరవాడలో ఉంటారు. ఈ రాణి కూడా అక్కడ సోమేశ్వరవాడ సంగారెడ్డిలో సోమేశ్వరవాడలో రెంట్కి ఉంటుంది. ఆమె కొడుకు హమాలి పని చేస్తాడు. ఆమెకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అటాక్ అయినట్టుంది. ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టుంది. ఇప్పటికీ 4-5 ఇంజెక్షన్స్ అయినాయి. అది ఆరోగ్యశ్రీలో ఇంజెక్షన్స్ కవర్ అవుతున్నాయి. సర్జరీకి ఒక 3.5 లక్షలు అవసరం ఉందని వాళ్ళు నాకు అడగడం జరిగింది. అందుకని ఈరోజు రొమ్ము క్యాన్సర్ సంబంధించిన 3.5 లక్షలు, 50,000 ఖర్చుల కింద 4 లక్షల రూపాయలు వాళ్ళకు అరేంజ్ చేసి ఇప్పుడే ఆ రాణికి అలా కొడుకు అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ జనరల్గా నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తుంటారు. చాతనైన అందరికీ సాయం చేస్తుంటా. ప్రధానంగా నేను ఈరోజు స్పెసిఫిక్గా మీడియా ముందు మాట్లాడిన కారణం కూడా ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది ఎవరికి రావద్దు, అందులో ఎవరికి రావద్దని అందరం కోరుకుంటాము. శత్రువు కూడా రావద్దు అనుకుంటాము. సరే, ఈ కాలక్రమంలో మనుషుల వన్నాక రోగాలు వస్తూనే ఉంటాయి. మిగతా రోగాలకి క్యాన్సర్ రోగానికి మనం చాలా తేడా ఉంటుంది. మనకు తెలిసిన విషయమే. ఏదైనా హార్ట్ సర్జరీ కానీ, ఇంకో సర్జరీ కానీ ప్రతిదానికి మనిషి టెన్షన్ లేని లైఫ్ ఉంటుంది. క్యాన్సర్ అనేది టెన్షన్తో కూడుకున్న లైఫ్ జీవితాంతం. ఇంజెక్షన్ తీసుకున్నా, సర్జరీకి పోయినా లక్షలతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. అటు ప్రాణహాని, అటు ప్రాణంతో పోరాటము, వీడు లక్షల రూపాయలతో ఆ మధ్యతరగతి రూపాయలు పేదవాడి పోరాటం. గత కొన్ని 4-5 రోజుల నుంచి నాకు సంబంధించిన కార్యకర్త పూనా అంజీ అని సోమేశ్వరవాడలో ఉంటారు.